కథానిక తరహాలో ఉండాలి కోర్టుకి చెప్పేటప్పుడు. ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ కేసుని ఎట్లా కథానిక తయారు చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం ద్వారా వేల కోట్లు సంపాదించాలి, తద్వారా మనం ఎన్నికల్లో గెలవాలని తన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలకి పిలిచి చెప్పాడు. దాంతో దీన్ని భుజాన వేసుకున్నటువంటి మిథున్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేయించాడు, అడిగాడు. అప్పుడు విజయసాయిరెడ్డి ఇంట్లో మొదట సమావేశం అయ్యారు. అయితే అక్కడ ఇది చాలదన్నారు, రెండోసారి సమావేశం అయ్యారు. అప్పటికి ఇంకా అసలు ఏం కావాలి, డబ్బులుగా కావాలా, లేకపోతే వేరేగా బంగారంగా కావాలా, లేకపోతే ఏదన్నా పెట్టుబడులుగా కావాలని అక్కడ వీళ్ళందరూ ఆలోచించారు. జగన్ దగ్గరికి వెళ్ళి మిథున్ రెడ్డి అడిగాడు, జగన్ మనకి ఇవన్నీ గతంలో ఫేస్ చేసేసాము, ఏదైతే పెట్టుబడులు పెట్టించుకుంటే దాంతో కేసులైనవి, కాబట్టి అట్లా వద్దు, బంగారము క్యాష్గానే తీసుకుందాం, అప్పుడు మనం రేపు పొద్దున ఎన్నికలకు ఖర్చు పెట్టచ్చు అని చెప్పి జగన్ ఆదేశించడంతో దాన్ని ఎలా అమలు చేయాలన్నటువంటి బాధ్యత వీళ్ళందరూ